హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనికా డైరీస్. ఈరోజైతే నేను దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వచ్చాను. అసలు వీళ్ళ సూపర్ మార్కెట్కి మన ఇండియన్ సూపర్ మార్కెట్కి డిఫరెన్స్ ఏంటి? వీళ్ళు ఏం తింటారు, మనం ఏం తింటాం, ఇలాంటివి కాకోకుండా అసలు నేను ఎందుకు వచ్చాను, నాకేం కావాలి అనేది మాత్రమే మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా ఫుడ్ కోసం ఏడ్చారా? ఎప్పట్లాగానే ఈరోజు కూడా మా అమ్మ నాకు ఫోన్ చేసింది. ఎలా ఉన్నావు అని అడగకుండా తిన్నావా అని అడిగింది. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 15 రోజులు అవుతుంది. నేను తిరగని గల్లీ లేదు, వెతకని రెస్టారెంట్ లేదు, ఎక్కడే కానీ నాకు అసలు ఇండియన్ ఫుడ్డే కనిపించలేదు. ఎక్కడ దొరకలేదా అని మా అమ్మ అడగడంతో అప్పటికే నిరుత్సాహంగా ఉన్న నేను, లేదమ్మా ఎక్కడ దొరకలేదు, ఎక్కడ చూసినా ఇటాలియన్ ఫుడ్డే ఉంది, లేదంటే వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్డే ఉంది అని చెప్పా. నేనేం తినలేదు అనేసరికి మా అమ్మ కళ్ళల్లో లిటరల్లీ నీళ్ళు వచ్చేసాయి. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినా, మన ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళినా, అక్కడ ఫుడ్ ఎలా ఉన్నా మనం తిన్నా తినకపోయినా అమ్మ వాళ్ళతో మాత్రం ఆ 2 నిమిషాలు తిన్నామని చెప్పేస్తే వాళ్ళకు తృప్తి అని. అసలు నువ్వు వేరే వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నావు, ఎవరో చేస్తే నువ్వు ఎందుకు తిందామనుకుంటున్నావు అని మా అమ్మ అన్నది. నాకు అసలు అర్థం కావట్లే మా అమ్మ ఏం మాట్లాడుతుందా అని. దగ్గరలో ఏదైనా సూపర్ మార్కెట్ ఉంటే చూడు, నేను ఐటమ్స్ చెప్తాను, రెసిపీ కూడా ఇస్తా, ప్లస్ నీకు నేను ఎలా ఉండాలి అనేది గైడ్ చేస్తా. దాన్ని బట్టి నువ్వు వండేసేయి, మంచిగా వండుకొని 3 పూట్ల కడుపు నిండా తిను అని మా అమ్మ అన్నది. ఎన్ని రోజులు అమ్మ చేసి పెడుతుంటే తినే నేను సడన్గా ఐటమ్స్, సూపర్ మార్కెటు, వంట అంటుంటే ఏదోలా అనిపించింది. కానీ ఆకలి కదా, తప్పదు. ఆకలి మనిషితో ఏమైనా చేపిస్తుందంటే ఇదేనేమో. సరే అమ్మ చెప్పింది కదా అని సూపర్ మార్కెట్కి వచ్చాను. అది నాకు తెలిసిన సూపర్ మార్కెట్కి వచ్చా. తర్వాతే తెలిసింది ఇది అసలు మనకి కావాల్సిన ఐటమ్స్ ఒక్కటి కూడా లేవు ఇక్కడ. షాప్ మొత్తం తిరిగితే 1-2 మసాలాలు కనిపించాయి. కనిపించినవి కూడా అసలు అవి ఆ ఐటమ్స్ అయినా అని కనుక్కోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇక్కడ లేబుల్స్ అన్నీ వాళ్ళ లాంగ్వేజ్లో ఉన్నాయి. ఇంగ్లీష్ ఉంటేనే కొన్ని కన్ఫ్యూజ్ అవుతాం మనము. అలాంటిది ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ అయితే కనీసం చదవడానికి కూడా అర్థం కాని లాంగ్వేజ్ వాళ్ళది. నేనే కాదు, బేసిక్గా ఇది టూరిస్ట్ ప్లేస్ ఎక్కువ. సో ఇక్కడ వాళ్ళ అనేది మాత్రమే ఉండదు, మొత్తం మిక్స్, ఆల్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు. అందుకే ఐటమ్స్ కూడా ఇక్కడ మిక్స్ ఉంటాయి. ఒకటి అంటే ట్రెడిషనల్ ఫుడ్, ట్రెడిషనల్ ఐటమ్స్ అయితే ఉంటాయి కానీ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అందరూ పాసిబిలిటీ తీసుకునే ఐటమ్సే ఉంటాయి. ఎందుకంటే ఇది మొత్తం టూరిస్ట్ ప్లేసు. ఒక 6-7 మంత్స్ అంతా ఫుల్ టూరిస్టులు ఉంటారు. కనీసం వాళ్ళకన్నా అర్థం అవ్వడానికన్నా లేబుల్స్ ఇంగ్లీష్లో పెట్టింటే బాగుండేది అనిపించింది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు ఐటమ్ ఇదేనా కాదా అని. నాకు కూడా అలాంటి కన్ఫ్యూజనే వచ్చింది. అది మళ్ళీ స్కాన్ చేసుకొని చెక్ చేసి ఓకే అలా అంతా చేసిన తర్వాతే తెలిసింది 1-2 ఐటెంలు కనిపించాయి. పోనీ కనిపించాయి కదా అవన్నీ తీసుకుందాం అనుకుంటే దాని ప్రైజెస్తో మన ఇండియాలో కేజీలు కొనేయచ్చు. ఫుడ్డే లేదని బాధపడుతుంటే నీకు ఇంకా ప్రైస్ ఏంటి అని మా అమ్మ అన్నది. తనేదో ప్రేమతో అలా అంటది. కానీ ఇంతలేను మా ఫ్రెండ్ కాల్ చేసి ఏంటే ఏమైనా కొన్నావా అని అడిగింది. లేదు ఏం కొనలేదని చెప్పగానే, అదేంటి పెద్ద లిస్టే రాసుకొని వెళ్ళావు కదా, ఎందుకు కొనలేదు, ఏం అర్థం కావట్లేదా, అసలు ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళావు అని అడిగింది. సూపర్ మార్కెట్ ఉన్న అడ్రస్ చెప్పగానే, అక్కడికి ఎందుకు వెళ్ళావు, అది చాలా చిన్న సూపర్ మార్కెటు, అది కాకుండా అసలు మనం తినే ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి అక్కడ, సరేలే రేపు నేను ఇంకొక అడ్రస్ చెప్తా అక్కడికి వెళ్ళి తీసుకుందాంలే అన్నది. సరే అనేసి ఇంకొకసారి మొత్తం రౌండ్ వేసేసాం. ఫుడ్ విషయంలో మా అమ్మ ఎప్పుడో ఒకటి చెప్తూ ఉంటుంది, నాకు అదే కావాలి అదే తింటానని ఎప్పుడూ ఆలోచించకు, మనకు దొరికింది తినేయాలి, అప్పుడే రేపు కొత్త ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ సర్వైవ్ అవ్వగలము అని చెప్తూ ఉంటుంది. నాకు అప్పుడు అది అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. మొత్తానికైతే షాప్ మొత్తం తిరిగేసా, నాకు కావాల్సినవి ఏం దొరకలేదు. సరే కదా అని ఖాళీగా వెళ్ళడం ఎందుకని ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాం. కౌంటర్ దగ్గరికి వెళ్తే చాలా పెద్ద క్యూయే ఉంది. నా ముందరున్న ఒక ఆయన అయితే ఒక టూరిస్ట్ నన్ను అడిగాడు అసలు ఇవి వాటరా అని. నాకే తెలీదు, ఎందుకంటే టూరిస్టులు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ లాంగ్వేజ్లో రాయడం వల్ల. ఇంగ్లీష్ రాస్తే అందరికీ అర్థమవుతుందేమో అని నా ఒపీనియన్. మొత్తానికైతే కౌంటర్ దగ్గరికి వచ్చేసా. తనైతే చాలా బాగా మాట్లాడుతుంది, అందరికీ మంచిగా హెల్ప్ చేస్తుంది.
వెళ్ళేటప్పుడు నాకు నీ ఐడి ఇచ్చేసి వెళ్ళు, నేను నిన్ను చూసుకుంటా అన్నది. సో అలా ఈరోజు మొత్తం షాపింగ్ అయితే వచ్చి ఏం కొనకుండా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా అయితే ఒక్క చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాం, ఇంకా బయటకు వచ్చేసా. తనకి మనీ ఇచ్చేటప్పుడు చేంజ్ మాత్రం నాకు ఇవ్వకూడదు, నోట్ ఇస్తే బెస్ట్ ఏమో, 5 euros అనుకున్నాం. మొత్తానికి అయితే లాస్ట్కి చేంజ్ ఇచ్చేసింది. ఇక్కడ చేంజ్ ఉంటే దానిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. నా దగ్గర ఇప్పుడే చాలా చేంజ్ ఉంది. ఓకే, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.